నెల్లూరు జిల్లా కలువాయి మండల పరిషత్ కార్యాలయంలో మండలాధ్యక్షురాలు లక్ష్మీదేవి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. సమావేశంలో మండలంలోని అభివృద్ది పనులు, ప్రజా సమస్యలు, వ్యవసాయ పరిస్థితులు, ఆరోగ్య సేవలపై విస్తృతంగా చర్చించారు. వ్యవసాయ శాఖ అధికారి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ భూములు కౌలుకు సాగు చేస్తున్న రైతులు తప్పనిసరిగా కౌలు ధృవపత్రాలు పొందాలని, అధిక ఉష్ణోగ్రతల కారణంగా వరి పంటకు నల్లి తెగులు సోకే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండి తగిన మందులు పిచికారీ చేయాలని సూచించారు. ఉద్యానవన పంటల సాగుకు ఆసక్తి ఉన్న రైతులు ఉపాధి హామీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఏపీఓ సునీల్ తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయలక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, గ్రామీణ ప్రాంతాలలో ఆరోగ్య సేవలను మరింత చేరువ చేసేందుకు వివిధ ఆరోగ్య కార్యక్రమాలు, అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. ప్రజలు ఆరోగ్య పరీక్షలు, టీకాల కార్యక్రమాలు, తల్లి శిశు సంక్షేమ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మండలంలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని సభ్యులు కోరగా, వైసీపీ ప్రభుత్వ హయాంలో మంజూరైన ఇళ్లే ప్రస్తుతం నిర్మాణంలో ఉన్నాయని, కొత్త గృహాల మంజూరుపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించాలని అధికారులను జెడ్పీటీసీ అనిల్ రెడ్డి ప్రశ్నించారు. సమావేశంలో ఉపాధ్యకుడు పెంచల్ నర్సారెడ్డి, ఎంపీడీఓ శైలజ, మండల స్థాయి అధికారులు, ఎంపీటీసీ సభ్యులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. 26 నుంచి 36 ఆపరేషన్స్ కి స్ట్రెస్ టాబ్లెట్స్ కింద కూడా ఒక 5 కోట్ల దాకా ప్రపోజల్ పంపించాము. ఈ 3 కోట్లకి నిధులు సరిపోయింది. అలాగే మనకి ఎంపీ సర్వే జరుగుతుంది. ఆఫర్స్ ఏంటంటే వెళ్ళి వాళ్ళకైతే షుగర్ బీపీ ఉన్న వాళ్ళందరూ చెక్ చూస్తున్నారు. అండ్ ఓవర్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ అండ్ మిగతా క్యాన్సర్ కూడా మనకి ఏప్రిల్ నుంచి ఈ మంత్ ఏప్రిల్ దాకా 20 డెలివరీస్ దాకా జరుగుతున్నాయి సార్. అండ్ మేజర్ 2 డెలివరీస్ జరుగుతున్నాయి. జూన్లో జరుగుతాయి సార్. నార్మల్ డెలివరీస్ చేస్తున్నాము. సిజేరియన్స్, హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ ఏదైనా ఉంటే హైయర్ సెంటర్కి రెఫర్ చేస్తున్నాము. ఎందుకంటే ప్రెగ్నెన్సీ లెవెల్లో మనకు అంత ఎక్విప్మెంట్ ఉండదు, ఓన్లీ నార్మల్ డెలివరీస్ చేస్తున్నాము. అందరికీ నమస్కారాలు. ఈనాటి గడిచిన 3 నెలల్లో ఆర్గనైజ్ డిపార్ట్మెంట్ ద్వారా మేము జలజీవన్ మిషన్ కింద 2 ట్యాంకులు నిర్మాణం చేపట్టడం జరిగింది. అది వచ్చి చిత్రపారంలో ఒకటి, పల్లగంలో ఒకటి, 40,000 లీటర్ ట్యాంక్ నిర్మాణం జరిగి మనకు ఎక్కువ వాడకుండా ఆరోగ్యమైన పంటలు పండించి తక్కువ పడితే అది ఎట్లా చేసుకోవాలనేది చేయించడానికి ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క పంచాయతీకి ఒక పంచాయతీ కాబట్టి 20 నిమిషాలు చేయమన్నారు. కంపల్సరీ అవగాహన తయారు చేస్తున్నాము. విశాఖపట్నం గ్రామీణ ఉపదాన పథకం ఆజీవిక మిషన్ పథకాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఇప్పుడు చట్టం చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసి ప్రజల అభిప్రాయాల కొరకు విడుదల చేస్తున్నారు. అయితే ఈ లోపల ఏంటంటే మనకి జూన్ 30 వరకు మనకి ఉపాధి హామీ పథకంలో ఉన్న పనులని కంటిన్యూ చేయడం జరుగుతుంది. సో దాని కింద ఏంటంటే మనకి